ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారండి అందరూ? మీ అందరూ బాగోవాలని, మీ అక్కర్ల అవసరాలని తీరాలని రోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు వాక్యం యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, నేనే పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనలో జీవిస్తూ ఉంటే, పరిపూర్ణంగా ఆయనలో ఉంటే, చనిపోయినా కూడా మనం లేపుతాడు. యుగయుగాలు ఆయనతో పాటు సంతోషంగా ఉంటాం. ఆ నిత్యరాజ్యంలో, ఆ బంగారపు వీధుల్లో దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. పునరుత్థానము జీవమును నేనే అంటాడు. నా యందు ఎవరు నిలిచి ఉంటారో వారి యందు నేను నిలిచి ఉంటా అంటున్నాడు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అంటున్నాడు. ద్రాక్షవల్లి తీగలు కలిసి ఉంటే చక్కగా ఫలిస్తాయి. అదే వేరైపోయినప్పుడు ఏమవుతాయి? ఒక మొక్కలోంచి తీసివేసినప్పుడు ఒక కొమ్మలు ఎండిపోతాయి. కాబట్టి తండ్రిలో జీవింపజేస్తే మనం ఫలభరితంగా ఉంటాం. లేకపోతే ఏముంది, ఉండకుండా ఉంటాం, లేకుండా అనమాట. ఎలా అయితే కొమ్మ ఎండిపోతుందో అదే విధంగా అవుతుంది అనమాట. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో మనం జీవించాలి. ఫలభరితమైన జీవితం అనుగ్రహిస్తాడు దేవుడు. అప్పుడు ఆయన యందు ఆయన మాటలు ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి, మీరు ఇస్తానంటున్నాడు దేవుడు. ఆయన యందు పరిపూర్ణంగా జీవిస్తూ మనం ఏది కావాలో అడిగితే ఆయన ఇస్తాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి మనం. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.